శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభే సీదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా? శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా? అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా? ఈసారన్నా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము. ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే కనుక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా? ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు, అందులోనూ ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలు ఏమున్నాయి? ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది? దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి, ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు, గోచార జరిగేటువంటి జాతకము వేరు. వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలియవు గురువుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం. పరమేశ్వరాకు. తులారాశి వారు నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వం నారాయణ పాదార్పణమస్తు. తులారాశి వారికి ఈ నెలలో ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడు చూసి ఉండరు. ఇసుకేస్తే జారిపోతుంది అన్న నానుడి పరంగా ధనం అనేటువంటిది విపరీతంగా ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము అనేటువంటి లెక్క ఉండదు. శత్రువుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉండడంతో మీరు అనూహ్యంగా ప్రయాణాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ధనం అనేటువంటిది ఈ నెలలో ఈ తులారాశి వారి చేతిలో నిలబడడం అనేది చాలా కష్టం. చాప కింద నీరులా ధనం ఖర్చు అవుతూనే ఉండదు. సేవింగ్స్ కూడా తీసుకుని ఖర్చు పెట్టేసుకునేటువంటి పరిస్థితిలోకి మీరు వస్తూ ఉంటారు. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. క్యాడర్ మిమ్మల్ని మొన్నటి వరకు గుర్తించింది కాస్త సడలుతుంది. గుర్తింపు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. జనాల్లో మాత్రం మీ ఆదరణ అదేవిధంగా ఉంటుంది. సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో కానీ సినీ పరిశ్రమల్లో కానీ ఉన్నటువంటి వీరందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక మీ యొక్క స్థాయి స్థితి రెండూ కూడా మార్చుకునే అవకాశం నవంబర్ నెలలో తులారాశి వారికి ఉంది.
విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరగడం, కొత్త ప్రదేశాలకు మీరు వెళ్ళడం, అక్కడ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటిది తులారాశి విద్యార్థులు జరుగుతూ ఉంటుంది. వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఈ నెలలో లాభదాయకంగానే ఉంది. వ్యాపారాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా చేయండి, ఎటువంటి ఇబ్బంది కూడా తులారాశి వారికి లేదు. ఆర్థిక వ్యాపార విషయాల్లో మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడతాం అనుకుంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడి పెడతారు. చక్కగా ₹1 అయితే చూడడం జరుగుతుంది వ్యాపారం. ముఖ్యంగా బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, స్టేషనరీ కానీ, లేదా ఫ్యాబ్రిక్ వర్క్ కానీ, ఫ్రూట్కి సంబంధించి కానీ వ్యాపారాలు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే విధంగా చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ నెలలో అంత లాభదాయకంగా లేదు. ఆ అవకాశాన్ని, ఆలోచనని మానుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి కోసం చూస్తున్నారో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కానరావడం లేదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ధనాన్ని కాజేసే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఆశ పడవద్దు, అధిక వడ్డీకి అస్సలు ఆశ పడవద్దు. మీరు ధనం దానివల్ల వృధాగా ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు మీ స్నేహితుల వల్ల నమ్మి మోసపోయి మీ స్థిరాస్తిని అమ్మేసుకునేటువంటి అవకాశం, ఎంత వస్తే అంతకు తీసేయి అనేటువంటి మాట వస్తుంది. బంధువుల్లో కూడా మీ మాట కొంచెం తగ్గుతుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అని అనుకునేటువంటి ఆలోచన ఎవరైతే ఉందో దాన్ని ఈ నెల విరమించుకోండి. అంత లాభదాయకంగా లేదు. తులారాశి వారు మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవడం చాలా మంచిది. ఇక ఆడవారి విషయానికి వస్తే, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి విలువైన వస్తువును ఏదైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో అది రావడం, బంధువుల్లో మీ యొక్క ఆలోచన పెరగడం. ఆడవారి విషయానికి వస్తే, మీరు ఏదైతే బంధువర్గంలో కానీ లేదా మీరు వెళ్ళేటువంటి ప్రతి కార్యక్రమంలో కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. సర్లే, వీళ్ళు మాత్రం దూరం పెడితే మనం దూరం అవుతామా, వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళే, చూద్దాంలే, కాలం నిర్ణయిస్తుంది అనేటువంటి మాట మీరు అనుకుని మీలో మీరు సర్దుకునేటువంటి వ్యవస్థ నడుస్తుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెలలో ఒక 75% అవకాశాలు కలుగుతున్నాయి. డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మీరు ప్రసవాన్ని దాచేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది. వివాహం కోసం చూస్తున్న వారికి అంత యోగదాయకంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం అనేటువంటి ఆలోచన ఈ నెలలో తులారాశి వారు విడిచిపెట్టడం చాలా మంచిది. స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అది వేరే వాళ్ళ కబ్జాలో వచ్చి కూర్చునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. తులారాశి వారు ఆరోగ్య విషయంలో కళ్ళుకు సంబంధించి కానీ లేదా నరాలు అంటే ఈ చిన్న మెదడు అంటారు కదా, ఈ చిన్న మెదడులో ఉన్నటువంటి నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు. మెడ నరాలు కూడా పట్టేయడం, ఎక్కువ నరాలు అనేటువంటి బాగా లాగడం అనేది జరుగుతుంటుంది. రాహుస్థానం అస్సలు బాగోలేదు. కుదిరితే కనుక రాహు జపం చేయించుకోండి. నరాలకు సంబంధించిన విషయం చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశంగా గోచరిస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం, దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడడం, ఈ ఇబ్బందుల వల్ల వేరే వాళ్ళు అవకాశంగా తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇంతకుముందు మీరు విడిచిపెట్టేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం, దానివల్ల సంసారంలో కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటిది గోచరిస్తోంది తులారాశి వారికి. అంతేకాకుండా తులారాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జాగ్రత్త వల్ల కొంత వైద్య ఖర్చులు మిగిల్చుకునే అవకాశం లభిస్తుంది. తులారాశి వారు ప్రతి నిత్యము కూడా నవంబర్ నెలలో ప్రతి నిత్యము కూడా ఏదైనా గ్రామ దేవత ఆరాధన చేయండి. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు అదేవిధంగా వేపాకులు కట్టుకోండి. దీనివల్ల మీరు జరిగేటువంటి ఈ నరాలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా కూడా కొంచెం నిలబడేటువంటి అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తికి పసుపు పుష్పాలతో అర్చన చేయండి. ఓం క్లీం హైం మహాదేవ్యై నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని ప్రతి నిత్యము కూడా పఠించుకుంటూ ఉండండి.
దీనివల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు ఈ నెలలో ప్రతి నిత్యము కూడా కుంకుమను అడ్డంగా ధరించుకోవడం చాలా మంచిది. సోమవారము, గురువారము, ఆదివారం, అదేవిధంగా బుధవారం ఈ 4 రోజులు కూడా నలుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని ధరించడానికి చూడండి.